రాధే రాధే అందరికీ. ఎక్కడికి? వైజాగ్ కాలనీ. మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాము. మాది మల్లెపల్లి పక్కనే కాబట్టి మల్లెపల్లి నుంచి ఒక 30 to 35 కిలోమీటర్స్ వస్తుంది వైజాగ్ కాలనీ. సో మేము ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం అన్నమాట. సో మాకు 30 నుంచి 40 మినిట్స్ టైం పడుతుంది. సో మేము ఆఫ్టర్నూన్ వెళ్తున్నాము. 2 అవుతుంది ఇప్పుడు. సో ఇది మల్లెపల్లి అన్నమాట. ఇక్కడ ఒక గుట్ట మీద వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. ఒకసారి ఆ వ్లాగ్ కూడా పెడతాను మీకు. ఇప్పుడైతే వైజాగ్ కాలనీకి వెళ్ళిపోదాము. మేమైతే ఫస్ట్ మల్లెపల్లికి వచ్చేసాము. మల్లెపల్లి నుంచి వైజాగ్ కాలనీ మేము రూట్ మ్యాప్ వేసుకొని వెళ్తున్నాము. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము అనమాట. సాగర్ హైవే నుంచి ఇక్కడ టర్న్ తీసుకోవాలి మల్లెపల్లి నుంచి. సో లోపలికి ఉంటుంది అన్నమాట వైజాగ్ కాలనీ. ఇటు నుంచి లెఫ్ట్. ఇక్కడ రోడ్స్ కూడా చాలా బాగుందన్నమాట. అంటే వెళ్ళడానికి 30 ఫీట్ రోడ్ ఉంది కానీ వెళ్ళొచ్చు, మంచిగానే వెళ్తున్నాము. ఈసారి వర్షాలు బాగా వచ్చాయి. వాటర్ కూడా ఫుల్గా ఉందంట. మేము ఆల్మోస్ట్ వచ్చేసాము. సో ఇక్కడ పెద్ద మునిగల్ అని ఒక ఊరు ఉంటుంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, బాగుంటుందంట. మేము అక్కడికి వెళ్ళాలని ఇదే టెంపుల్ పెద్ద మునిగల్. సో ఇక్కడ నుంచి దగ్గరే అనమాట. వచ్చేసాము. ఫుల్ వాటర్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒక శివుని విగ్రహం ఉంది కదా, చాలా పెద్దగా ఉంది. ఒక భక్తుడే శివుడికి మాల పెట్టిండు. ఆయన పెట్టిండు కానీ నీళ్ళైతే ఈసారి చాలా బాగా ఎక్కువగా వర్షం వచ్చింది. నీళ్ళైతే ఫుల్గా ఉంది. సో ఇక్కడే అనుకున్నాం మేము వైజాగ్ కాలనీ అని, కానీ ఇక్కడ కాదంట, వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో ఇక్కడ శివుని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. వాటర్ అయితే ఫుల్గా ఉందన్నమాట. ఎక్కువగా వర్షం రాదు నాన్న, రావట్లే, అయ్యో పడుతూనే ఉందిగా. వర్షం వస్తుంది. వర్షం స్టార్ట్ అయింది. వైజాగ్ కాలనీకి వెళ్తామో లేదో కార్లో కూర్చుంటున్నాము. వర్షం తగ్గిపోయాక వెళ్తున్నాము వైజాగ్ కాలనీకి. వర్షం తగ్గిపోయింది. ఇక్కడ పొలాలు అయితే చాలా బాగా ఉన్నాయి అన్నమాట. అంటే పచ్చదనం ఎక్కువగా ఉంది, మంచిగా. వెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక ఊరు ఉంది, భలేగా ఉంది. చూడండి, ఇండ్లు అయితే లోపలికి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇండ్లన్నీ అట్లనే ఉన్నాయి, లోపలికి ఉన్నాయి. వరదలు వచ్చి కొట్టుకుపోదు. ఇక్కడ పెద్ద వరద వస్తే మునిగిపోయేటట్టే ఉంది ఊరంతా. వర్షం వస్తే అలా ఉంది డౌన్లో.
వైజాగ్ కందికి వచ్చేసాము దగ్గరికి. డాడీ ఫోటో దిగుదా? ఫుల్గా వాటర్ ఉన్నాయి, మంచిగా బోట్స్ కూడా ఉన్నాయి, బోట్స్ ఎక్కొచ్చు. మేమైతే వచ్చేసాము. చూడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు బోట్స్ అన్నీ స్ట్రైక్ అంట, ఎవ్వరు వెళ్ళట్లేదు. ఎవరో ఇక్కడ మొన్న చనిపోయారంట, అందుకని బోట్స్ అన్నీ స్ట్రైక్ చేశారు. బోట్స్ ఏవి వెళ్ళటం లేదు. ఏదో కొద్దిసేపు ఫోటో దిగుతున్నాము బిల్డప్ కోసం. వాటర్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈసారి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము, అయినా ఓకే కొంచెం ఫొటోస్ దిగాము, బోట్స్ ఎక్కినాము. ఇది ఇంకా ఊగుతుంది. ఈరోజు బోట్స్ అన్నీ స్ట్రైక్ కదా, అన్నీ ఖాళీగా ఉండిపోయారు. చాలా మంది అయితే వచ్చారు, అందరు డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. ఇక్కడ ఫిష్లు కూడా ఎండబెడుతున్నారు, చిన్న చిన్న ఉన్నాయి ఫిష్లు. మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఒకసారి బోట్ ఎక్కుదామని ఊరికేనే అలా. మమ్మీ జాగ్రత్త. ఇక్కడ బోటింగ్ చాలా బాగుంటుంది, కానీ ఈరోజు లేదు. ఎవరో చనిపోయారంట మొన్న, బోట్లో నుంచి కింద పడి వాటర్లో పడి చనిపోయారంట. సో అందుకని ఒక 4 days నుంచి బోట్స్ ఏవి వెళ్ళట్లేదు, అన్నీ స్ట్రైక్ చేశారు. కొద్దిసేపు బోట్లో కూర్చున్నాము. సో బోట్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది కొద్దిసేపు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడికి రావచ్చు అనమాట. వైజాగ్ కాలనీ రూట్ మ్యాప్ పెట్టుకొని వస్తే ఈజీగా మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట. మేమైతే 30 to 40 minutesలో వచ్చేసాము మా ఊరు నుంచి. ఫ్రెండ్స్, మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు వైజాగ్ కాలనీకి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.